సో, దాని కారణంగా మెయిన్‌గా మనకి రైతులకి ఏందంటే, ఈ వరి పంట అనేది చాలా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలనే ఓకే. ఉన్నాయి. సో, మనకి ఈ ఇలా ఎర్రాటిక్ కండిషన్స్ ఉండడం వల్ల వరి పంట గాకుండా ఈ తక్కువ వర్షపాతం వర్షం తీసుకునే అంటే తక్కువ వాటర్ తీసుకునే పంటలు అనేవి మనం వేసుకుంటే ఇట్ విల్ బి బెటర్. అంటే ఈ మిల్లెట్స్ కానీ హ్మ్. ఇవన్నీ కొంచెం బెటర్ అని నా అభిప్రాయం. వరి ఓకే. అనేది మనం కొంచెం ఇయర్ అనేది తగ్గించుకోవాలి. ఎందుకంటే వరికి జనరల్లీ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ వాటర్ అవును. అనేది కావాలి. బట్ ఇయర్ మనకి అంత కన్సిస్టెంట్‌గా ఉండవు. రెయిన్స్ ఉంటాయి డెఫినైట్‌లీ. హ్మ్. 1 ఆర్ 2 డేస్‌లో మనకి హెవీ రెయిన్స్ కూడా ఉంటాయి. బట్ అవి మనకు కన్సిస్టెంట్‌గా పడితేనే వరి అనేది మంచి దిగుబడి అనేది ఇస్తది. ఓకే. బట్ అది మనకి కన్సిస్టెంట్‌గా ఇయర్ మనకి ఉండకపోవడం వల్ల సో, అంతగా మనకి వరి పంట వేయకపోవడం అనేది మంచిది ఇయర్. ఓకే. ఇంకా ఏం చెప్పొచ్చు మనం రైతులకు ఎట్లాంటి అలర్ట్ ఇవ్వచ్చు? వర్షాల మీద ఆధారపడుతున్న రైతులకు గాని, అన్నదాతలకు గాని మీ నుంచి ఏమైనా సూచనలు? యాహ్! సో, బేసికల్లీ మనకి తీసుకున్నట్టయితే ఇప్పుడు ఎల్‌నినో కండిషన్స్ అనేవి కొనసాగుతున్నాయి. మనకది ఒక మాన్సూన్ ఎండ్ వరకు అంటే అక్టోబర్ వరకు కూడా అక్టోబర్ కొనసాగుతది. వరకు కూడా. యెస్. అక్టోబర్ వరకు గూడా మనకి ఎల్‌నినో కండిషన్స్ అనేవి ఎటువంటి మార్పు ఉండేది లేదు. సో, దీని కారణంగా మనకు మెంటల్లీ ఫిక్స్ అయిపోవాల్సిందేందంటే ఎక్సెస్ అనేది ఉండదు. ఓకే. డెఫిసిట్ ఆర్ లక్ ఉంటే నార్మల్. అంతే తప్పితే ఎక్సెస్ అధిక వర్షపాతం అయితే ఉండదు. సో, దాని కారణంగా మనకేందంటే చాలా రోజుల్లో డ్రై వెదర్ ఉంటది. హ్మ్. అంటే ఏవో కొన్ని రోజులు వర్షం పడినా గూడా చాలా రోజుల్లో డ్రై వెదర్ ఉండడం వల్ల ఇట్ ఈస్ నాట్ అడ్వైజ్డ్ టు గో ఫర్ లైక్ హెవీ వాటర్ రిక్వైర్మెంట్ ఉన్న క్రాప్స్ అనేవి వెళ్ళకపోవడం మంచిది. అండ్ ఇంకోటి ఈ వాటర్ యూసేజ్ కూడా మనం చాలా కేర్‌ఫుల్‌గా చూసుకోవాలి. అంటే మనం వాటర్ వేస్ట్ అనేది తగ్గించి మనకి ఈ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ అంటే మనకి ఈ అవును. ఈ గ్రౌండ్ వాటర్ అనేది ఇంప్రూవ్ చేసుకోవడానికి మనకి హార్వెస్టింగ్ పిట్స్ అనేవి పెట్టడం వల్ల అట్‌లీస్ట్ మనకి కొంత వర్షం పడినా కూడా దాన్ని మనం రీచార్జ్ చేసుకొని మనం యూజ్ చేసుకోవడానికి అనువుగా ఉంటది మనకి. ఓకే. సాధారణ ప్రజలకి ఇప్పుడు మీరు చెప్పినట్లుగా నీరు మనకు ప్రాణాధారం. ఈ అవును. నీరే మనకి ఈ సీజన్ అంతా చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంది అని అంటున్నారు కాబట్టి ప్రజలకేం చెప్తారు? యాహ్! సో, బేసికల్లీ ఏందంటే మనకి ఇప్పుడు హైదరాబాద్ గానీ, ఈ నగర ప్రాంతాల్లో మనకి గ్రౌండ్ వాటర్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఎక్కువగా మనం చూస్తుంటాం. సో, దానికి మనం ఏందంటే ఫస్ట్ మెయిన్ థింగ్ ఈస్ ద రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్. అంటే మనకి ఇంకుడు గుంతలు. ఇంకుడు అవును. గుంతలు అనేది మనకి ఇంటి ముందర ఎవరైనా సరే అంటే లైక్ చిన్న, పెద్ద ఎవరైనా సరే ఒక అట్‌లీస్ట్ ఒక మినిమమ్ లైక్ ఒక 1 మీటర్ బై 1 మీటర్ అంటే చిన్న ఇళ్ళకి, ఇంకొన్ని పెద్ద గేటెడ్ కమ్యూనిటీస్ వాళ్ళకైతే ఒక 5 మీటర్స్ బై 5 మీటర్స్ స్క్వేర్ ఏరియాలో హ్మ్. మనకి ఇంకుడు గుంతలనేవి తవ్వితే ఏందంటే, మనకి వర్షం తక్కువ పడ్డది. బట్ ఆ హ్మ్. తక్కువ వర్షంని కూడా మనం భూమిలోకి మనం వెళ్ళనిస్తే మనకి అంత సివియర్ అంటే డ్రాట్‌లా కాకుండా మనకి కొంచెం ఎఫెక్ట్‌గా మనం తప్పించుకునే అవకాశాలనేది ఉంటది. హ్మ్. సో, మెయిన్ మనకేందంటే గ్రౌండ్ వాటర్ ఈస్ యెస్ బాలాజీ. అంటే ఇంకుడు గుంతల గురించి చెప్పిండ్రు. ముఖ్యంగా మన హైదరాబాద్‌లో మొత్తం అపార్ట్‌మెంట్ కల్చర్. అవును. అపార్ట్‌మెంట్ వాసులకి నీటి కొరత ఖచ్చితంగా ఉందని చెప్తున్నారు కాబట్టి అవును. వాళ్ళకేమైనా సజెషన్స్ ఇస్తారా? యాహ్! సో, బేసికల్లీ ఏందంటే మనకి అపార్ట్మెంట్స్‌లో ఈ టెర్రస్ మీద అయితే వాటర్ ఉంటదో, అది మనకి ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకోవాలి. సో, దానికేందంటే మనకు చిన్న లైక్ లాజిక్ ఉంటది. ఏందంటే మనకి ఆ వాటర్ ఏదైతే అక్యుములేట్ అయ్యే స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ ఏవైతే ఉంటాయో, ఆ స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ అనేది డైరెక్ట్‌గా ఇంకుడు గుంతకు కనెక్ట్ చేశామనుకోండి, ఆ టెర్రస్ మీద పడిన వర్షం ఏదైతే ఉంటదో, అది మొత్తం ఇంకుడు గుంతలోకి వెళ్ళి, మనకు ఆ వాటర్ అనేది చాలా యూజ్ అయ్యే అవకాశాలనేవి ఉన్నాయి. అంటే ఓకే. మనకి తీసుకున్నట్టయితే ఇప్పుడు అలా ప్రతి అపార్ట్మెంట్ చేశారనుకోండి లైక్ హైదరాబాద్‌లో అసలు ఎంత ఎల్‌నినో వచ్చినా కూడా మనకి వాటర్ ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. సో, ఓకే. అలాంటి విప్లవం మనం తీసుకొస్తే మనకి ఎంత ఎల్‌నినో వచ్చినా కూడా మనకు ఓ మాదిరి వర్షాలు పడ్డా కూడా మనకి ఈచ్ డ్రాప్ ఆఫ్ వాటర్ మనం సేవ్ చేసుకుంటే డెఫినైట్‌లీ మనకి ఈ యొక్క కరువు నుంచి మనం బయటపడే అవకాశాలనేవి తప్పకుండా ఉన్నాయి. ఓకే. నెక్స్ట్ బాలాజీ ఇప్పుడు మహారాష్ట్రలో వర్షం ఎట్లా ఉంది? ఎందుకంటే అక్కడ వర్షాల వల్లనే మన ప్రాజెక్ట్స్ నిండుతున్నాయి. అవును. సో మహారాష్ట్ర వ్యాప్తంగా వర్షాల పరిస్థితి ఎట్లా ఉంది మనతో పోలిస్తే? యాహ్! సో, బేసికల్లీ ఏందంటే మహారాష్ట్రలో అయితే మనకంటే తక్కువ వర్షాలనేవి పడ్డాయి. హ్మ్. ముఖ్యంగా ఈ జూన్ నెలలో చూసుకున్నట్టయితే. బట్ రీసెంట్‌గా మనకి చెప్పినట్టుగా తెలంగాణలో జూన్ 20థ్ నుంచి వర్షాలనేవి పెరిగాయి. అదేవిధంగా మహారాష్ట్రలో కూడా జూన్ 20థ్ నుంచి వర్షాలనేవి పెరిగాయి. ఈ మనకి ఈ పశ్చిమ ఘాట్స్ అంటే ఈ వెస్టర్న్ కోట్స్ ఈ ముంబై, రాయగఢ్ ఈ జిల్లాల్లో కూడా అంటే నాసిక్ హ్మ్. ఇటు సైడ్ కూడా మనకేందంటే వర్షాలనేవి లాస్ట్ 3 డేస్ నుంచి మనకి మంచి వర్షాలనేవి చూస్తున్నాం. అండ్ రీసెంట్‌గా మనకి ముంబైలో కూడా ఫ్లడ్స్ అనేవి వచ్చినాయి. అది మన అందరం చూసిన విషయమే. సో, ఏందంటే మనకి వర్షాలు ఇప్పుడిప్పుడే మొదలయ్యాయి. కానీ ఏందంటే మనకది రివర్స్‌లో మనకి వాటర్ భారీగా వచ్చేంత లెవెల్‌లో అయితే మనకింకా వర్షాలనేవి ఓకే. కురవట్లేదక్కడ. అవకాశం ఉందా? అవకాశం అంటే మనం తీసుకున్నట్టయితే నెక్స్ట్ 4 డేస్ అయితే అవకాశాలనేవి తక్కువగానే ఉన్నాయి. బట్ జూలై ఫస్ట్ వీక్‌లో ఒక మనకు అల్పపీడనం అనేది ఏర్పడే అవకాశాలున్నాయి. సో, దాని కారణంగా మనకి మెల్లిగా ఈ యొక్క ఋతుపవనాలనేవి ఇంకొంచెం వేగం పుంజుకొని మనకి ఒక మాదిరి వర్షాలు అంటే మరీ సివియర్ ఫ్లడ్స్‌లా కాకుండా ఒక మాదిరి వర్షాలనేవి పడి కొంచెం మనకి ఇన్‌ఫ్లోస్ అనేవి పెరిగే అవకాశాలున్నాయి. కృష్ణా రివర్‌లో అయితే మనకు కొంచెం బానే ఉన్నాయి వాటర్ ఇన్‌ఫ్లో. ఎందుకంటే మనకి ఈ కర్ణాటక సైడ్ అయితే కొంచెం వర్షాలు బానే పడుతున్నాయి. బట్ ఈ ఓకే. గోదావరి విషయానికొచ్చినట్టయితే కొంచెం ఈ మహారాష్ట్రలో మనకి వర్షాలు తక్కువ ఉండడం వల్ల కొంచెం
వాటర్ ఇన్‌ఫ్లోస్ అయితే తక్కువగా ఉన్నాయి. బట్ ఎనీవే జూలైలో అయితే మనకు కొంచెం ఇంప్రూవ్‌మెంట్ అనేది ఉంటది. బట్ అగైన్ మనం చెప్పినట్టుగా లాస్ట్ ఇయర్‌తో కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ మనకు కొంచెం తక్కువగానే ఈ రివర్ అనేది ఫ్లో అనేది ఉంటది. ఓకే. హైదరాబాద్‌లో ముఖ్యంగా ఈ హీట్ వేవ్ ఎక్కువ కనిపిస్తోంది. రాష్ట్రమంతా అట్లనే ఉందా? లేకపోతే ఈ హీట్ వేవ్ పూర్తిగా పోవటానికి ఇంకెన్ని రోజులు పట్టొచ్చు? సో బేసికల్లీ మనకి హీట్ వేవ్ తీసుకున్నట్టయితే జూన్ 20th వరకు మనకు కొనసాగింది. హ్మ్. అప్పటిదాకా మనకి ఉత్తర తెలంగాణ జిల్లాలో అయితే హైదరాబాద్ కంటే ఎక్కువ టెంపరేచర్స్ అనేవి మనం రికార్డ్ అయినది చూసాం. అంటే ముఖ్యంగా ఈ ఆదిలాబాద్ గాని, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఈ మన ములుగు, భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ, తర్వాత ఈ మహబూబాబాద్, ఖమ్మం, నల్గొండ. ఈ ప్రాంతాల్లో మనకి కోర్ హీట్ వేవ్ అనేది మనం చూసాము. ఓకే. అంటే మనకి 42 నుంచి 44 డిగ్రీస్ వరకు టెంపరేచర్స్ అనేవి ఈ ఉత్తర మరియు తూర్పు తెలంగాణ జిల్లాలో జూన్ 20th వరకు చూసాము. హైదరాబాద్‌లో కూడా 40 డిగ్రీల వరకు టెంపరేచర్స్ అనేవి తాకాయి. అవి చాలా లైక్ ఇట్స్ వెరీ రేర్ ఫినామినా. అంటే ఓకే. జూన్ 20th కూడా మనకి ఆ రేంజ్‌లో టెంపరేచర్స్ అనేవి రికార్డ్ అవ్వడం ఇట్స్ వెరీ రేర్ ఫినామినా. ఇప్పుడు మనకు తీసుకున్నట్టయితే జూన్ 21 లేదా 22 నుంచి మనకి ఋతుపవనాలు అనేవి పుంజుకోవడం వల్ల మనకి టెంపరేచర్స్ అనేవి మెల్లిగా తగ్గడం అనేది స్టార్ట్ అయ్యింది. అంటే ఇప్పుడు మనకి తెలంగాణలో హీట్ వేవ్ అనేది ఎక్కడ లేదు. ఓకే. అంటే తూర్పు తెలంగాణ జిల్లాలో కూడా 40 డిగ్రీస్ కంటే తక్కువ టెంపరేచర్స్ ఉన్నాయి. ఇట్స్ కంప్లీట్‌లీ సీజనల్ టెంపరేచర్స్ అనేవి. ఓకే. సో టెంపరేచర్స్ విషయంలో అయితే మనకు అంత సివియర్‌గా ఏం ఇష్యూ లేదు. బట్ రెయిన్స్ అనేవి మనకి మెల్లిమెల్లిగా పికప్ అవుతున్నాయి. సో మనకి ఓవరాల్‌గా కొంచెం ఇంప్రూవ్‌మెంట్ అనేది వచ్చింది. రానున్న రోజుల్లో కూడా ఇంప్రూవ్‌మెంట్ అనేది కొనసాగుతది కానీ సివియర్‌గా మనకి రెయిన్స్ అయితే పడవు. ఇట్స్ ఓకే. లైక్ నార్మల్ రెయిన్స్ అంటే సాధారణ వర్షపాతం సాధారణం కంటే కొంచెం తక్కువ ఉంటది కానీ అధిక వర్షపాతం అయితే మనకి లేదు. ఉండదు. ఈ సాధారణ కన్నా తక్కువ వర్షపాతమైనా ఎప్పటి వరకు ఉండే అవకాశం ఉంది మనకు ఛాన్స్? సో బేసికల్లీ మనకి ఎల్‌నినో కండిషన్స్ అనేవి టువర్డ్స్ అక్టోబర్ వరకు కొనసాగే అవకాశాలు ఉండడం వల్ల మనకి ఇప్పుడు ఈ సాధారణ వర్షపాతం అయితే జూన్, జూలై నెలలో మనం చూస్తాము. ఓకే. ఈ ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్‌లో అయితే మరింత తక్కువ వర్షపాతం అనేది ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎస్పెషల్లీ సెప్టెంబర్ అండ్ అక్టోబర్ అయితే మరింత తక్కువగా అంటే లైక్ సగం కంటే తక్కువ వర్షపాతం అనేది నమోదయ్యే అవకాశాలు సెప్టెంబర్ అండ్ అక్టోబర్ నెలలో కనిపిస్తుంది. జూలైలో కొంచెం బెటర్ వర్షాలే ఉంటాయి. ఆగస్ట్‌లో కొంచెం అంటే డిక్రీజింగ్ ట్రెండ్‌లో మనకి ఉంటాయి వర్షాలు. ఎందుకంటే ఎల్‌నినో అనేది పీక్ అనేది మనకి అక్టోబర్, నవంబర్ ఈ టైంలో మనం చూడబోతున్నాం. అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతాలు ఎందుకంటే ఎక్కువ అలర్ట్ ఉండాలి కాబట్టి వాళ్ళ ఏ జిల్లాలు, ఏ ప్రాంత ప్రజలు అలర్ట్‌గా ఉండాలి? సో బేసికల్లీ ఏంటంటే మనం లాస్ట్ మాన్సూన్ అవుట్‌లుక్‌లో ఇచ్చిన విధంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో మనకు కొంచెం తక్కువ వర్షాలనేవి ఉండబోతున్నాయి. ముఖ్యంగా ఈ మన ఆసిఫాబాద్ గాని, తర్వాత ఈ జగిత్యాల, హ్మ్. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, ములుగు ఇటు సైడ్ ఏంటంటే మనం ఇవన్నీ కోర్ మాన్సూన్ జోన్స్. సో ఇవి మనకేందంటే అంటే ఇప్పుడైతే కొంచెం యాక్టివ్ రెయిన్స్ ఉన్నాయి. అంటే ఓకే. జూలై ఫస్ట్ వీక్ వరకు కొంచెం మంచి వర్షాలే పడతాయి. కానీ ఏందంటే మనకది ఓవరాల్‌గా 4 మంత్స్ పీరియడ్‌లో తీసుకున్నట్టయితే మనకి ఈ ఉత్తర తెలంగాణ జిల్లాలో కొంచెం తక్కువ వర్షపాతం అనేది ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మనకి వీక్ మాన్సూన్ అనేవి మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఉండడం వల్ల దక్షిణ తెలంగాణ జిల్లాలో కొంచెం వర్షాలనే ఉంటాయి. అంటే మన ఈ పాలమూరు గాని, రంగారెడ్డి, ఈ వికారాబాద్, సంగారెడ్డి ఇటు సైడ్ మెదక్ ఇటు సైడ్ కొంచెం వర్షాలు ఉంటాయి గానీ, మన ఉత్తర తెలంగాణ జిల్లాలో అంటే మనకి గోదావరి